ఊరికైనా మాస్టర్ అయ్యేవారా? కనీసం డాన్సర్‌గా ఉంటే 4 డబ్బులొచ్చేవి. ఎవరో ఒకరు ఫోను చేసేవాళ్ళు లాక్‌డౌన్ ఎత్తిన వెంటనే. ఇప్పుడు మాస్టర్ అయ్యావు, ఎవరు ఫోన్లు చేయరు. నీ ఇండివిడ్యువల్ లైఫ్ నిన్ను పట్టించుకోరు. ఇప్పుడు నువ్వే 10 మందికి పని చెప్పాలి. డాన్సర్‌గా ఉంటే నీకు పని చెప్పేవాళ్ళు ఉంటారు. ఫోన్ కాల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు మాస్టర్ అయిన తర్వాత నీకెవరు డాన్సర్ కాల్ చేయరు. నువ్వే ఇప్పుడు కాల్ కానీ నీకే దిక్కులేదు గదా! అనే ఒక స్టేట్‌మెంట్‌లో ఉండే అనమాట. ఇంకా ఆ ప్రాసెస్‌లో కొంచెం నా లైఫ్‌ని ఎవరో పాజ్ చేసినట్టో, ఎవరో వెనక్కి లాగుతున్నట్టో, లేదంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది లాక్‌డౌన్ వల్ల. ఎందుకంటే నేనెవరో ఇంక తెలీదసలు ఎవరికీ తెలీదు. ఏదో చేస్తున్నా అన్నప్పుడే ఇట్లాంటి లాక్‌డౌన్ రావడం, సినిమాలు ఆగిపోవడం మీకు తెలుసు ఇంక చాలా మంది లైఫ్‌లో ఒకటి జరిగింది. కానీ మనం ఇప్పుడు మన ఇండివిడ్యువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా నెగెటివిటీ వచ్చినప్పుడు ఎట్లుంటదంటే తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేస్తది. చాలా సార్లు బాత్రూమ్‌లకి ఏడ్చిన రోజులున్నాయి. క్వెషన్ చేసుకున్న రోజులున్నాయి అద్దంలో చూసుకొని తప్పు చేశానా అని. ఆహ్, చిన్నప్పుడు ఇంకా చాలా కప్పుకొని ఏడ్చిన రోజులుంటాయి. దీన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలో అర్థం కావట్లేదు. ఏదో నేర్చుకోవాలి. ప్రతిదానికి ఒక రీజన్ ఉంటది కదా! ఈ రీజన్ ఏదో ఉంది అనుకున్నాను. మీకు తెలుసు ఏ కొరియోగ్రాఫర్ కూడా మాంటాజ్ సాంగ్స్ చేయడానికి, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేయడానికి మాస్టర్ అవ్వడు. సో కాల్డ్ డాన్స్ సాంగ్స్ చేస్తేనే మనకు గుర్తింపొస్తది.